Welcome to our channel My School Bio. 10th క్లాస్ ఫస్ట్ లెసన్ పోషణ లెసన్ నుండి కొన్ని బిట్స్ అయితే చూద్దాం. ఈ బిట్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ లో ఇచ్చాను. ఈ బిట్స్ కి సంబంధించినటువంటి ఆన్సర్లు అయితే కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఓన్ గా ఆన్సర్ చేసి ఎన్ని ఆన్సర్స్ రైట్ అయినాయో చెక్ చేసుకొని కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ వన్, ఆక్సిజన్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆక్సిజన్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రాబర్ట్ హిల్, ఆప్షన్ బి లెవోయిజర్, ఆప్షన్ సి ప్రెస్లే, ఆప్షన్ డి ఇంజన్ హౌస్. ఆప్షన్ ఏ రాబర్ట్ హిల్, ఆప్షన్ బి లెవోయిజర్, ఆప్షన్ సి ప్రెస్లే, ఆప్షన్ డి ఇంజన్ హౌస్. సెకండ్ వన్, ఆక్సిజన్ కి పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆక్సిజన్ కి పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రాబర్ట్ హిల్, ఆప్షన్ బి లెవోయిజర్, ఆప్షన్ సి ప్రెస్లే, ఆప్షన్ డి ఇంజన్ హౌస్. ఆప్షన్ ఏ రాబర్ట్ హిల్, ఆప్షన్ బి లెవోయిజర్, ఆప్షన్ సి ప్రెస్లే, ఆప్షన్ డి ఇంజన్ హౌస్. థర్డ్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించేటటువంటి ప్రయోగంలో వాడే రసాయనాలు. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరము అని నిరూపించేటటువంటి ప్రయోగంలో వాడే రసాయనాలు. ఆప్షన్ ఏ KOH పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి ఏ మరియు సి. ఆప్షన్ ఏ KOH, ఆప్షన్ బి మిథైలేటెడ్ స్పిరిట్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి ఏ మరియు సి. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించేటటువంటి ప్రయోగంలో ఆకుని KOH ద్రావణం గల సీసాలో ఉంచడానికి కారణం. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించేటటువంటి ప్రయోగంలో ఆకుని KOH ద్రావణంలో ఉంచడానికి గల కారణం. ఆప్షన్ ఏ పిండి పదార్థాన్ని తొలగించడానికి, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించడానికి, ఆప్షన్ సి సూర్యరశ్మి తగలకుండా చేయడానికి, ఆప్షన్ డి ఆక్సిజన్ ని తొలగించడానికి. ఆప్షన్ ఏ పిండి పదార్థం తొలగించడానికి, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ తొలగించడానికి, ఆప్షన్ సి సూర్యరశ్మి తగలకుండా చేయడానికి, ఆప్షన్ డి ఆక్సిజన్ ని తొలగించడానికి. ఫిఫ్త్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించే ప్రయోగంలో మొక్కని 3 రోజుల నుంచి 4 రోజులు చీకట్లో ఉంచుతాం. దీనికి కారణం ఏంటి? కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించే ప్రయోగంలో మొక్కను మనం చీకట్లో పెడతాం 3 to 4 days. దీనికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ పిండి పదార్థాన్ని తొలగించడానికి, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ తొలగించడానికి, ఆప్షన్ సి సూర్యరశ్మి తగలకుండా చేయడానికి, ఆప్షన్ డి ఆక్సిజన్ ని తొలగించడానికి. ఆప్షన్ ఏ పిండి పదార్థాన్ని తొలగించడానికి, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ తొలగించడానికి, ఆప్షన్ సి సూర్యరశ్మి తగలకుండా చేయడానికి, ఆప్షన్ డి ఆక్సిజన్ ని తొలగించడానికి. సిక్స్త్ వన్, పత్రహరితాన్ని కషాయం రూపంలో వేరు చేసిన శాస్త్రవేత్తలు. పత్రహరితాన్ని మొట్టమొదటిసారిగా కషాయం రూపంలో వేరు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆప్షన్ ఏ పెల్లిటియర్, ఆప్షన్ బి కావెన్షో, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఇంజన్ హౌస్. ఆప్షన్ ఏ పెల్లిటియర్, ఆప్షన్ బి కావెన్షో, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఇంజన్ హౌస్. సెవెంత్ వన్, పత్రహరితం హరిత రేణువులలో మాత్రమే ఉంటుంది అని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పత్రహరితం కణం మొత్తంలో ఉండదు, ఓన్లీ హరిత రేణువులలోనే ఉంటుంది అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఆర్నాన్, ఆప్షన్ బి జూలియస్ వాన్ సాక్స్, ఆప్షన్ సి వాన్ నీల్, ఆప్షన్ డి రాబర్ట్ హిల్. ఆప్షన్ ఏ ఆర్నాన్, ఆప్షన్ బి జూలియస్ వాన్ సాక్స్, ఆప్షన్ సి వాన్ నీల్, ఆప్షన్ డి రాబర్ట్ హిల్. ఎయిత్ క్వశ్చన్, హరిత రేణువులను మొట్టమొదట వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? హరిత రేణువులను మొట్టమొదటగా వేరు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ ఆర్నాన్, ఆప్షన్ బి జూలియస్ వాన్ సాక్స్, ఆప్షన్ సి వాన్ నీల్, ఆప్షన్ డి రాబర్ట్ హిల్. ఆప్షన్ ఏ ఆర్నాన్, ఆప్షన్ బి జూలియస్ వాన్ సాక్స్, ఆప్షన్ సి వాన్ నీల్, ఆప్షన్ డి రాబర్ట్ హిల్. థైలకాయిడ్ దొంతరలను ఏమంటారు? నైన్త్ క్వశ్చన్, థైలకాయిడ్ దొంతరలను ఏమంటారు?
ఆప్షన్ ఏ స్ట్రోమా, ఆప్షన్ బి క్రిస్టే, ఆప్షన్ సి మాత్రిక. ఏ స్ట్రోమా, ఆప్షన్ బి క్రిస్టే, ఆప్షన్ సి మాత్రిక, ఆప్షన్ డి గ్రాన. థైలకాయిడ్ దొంతర్లని ఏమంటారు? ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ 10th వన్, పత్రహరితంలో ఉండే మూలకం. పత్రహరితంలో ఉండే మూలకం ఫెర్రస్, ఆప్షన్ బి మెగ్నీషియం, మ్యాంగనీస్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి క్లోరిన్. ఆప్షన్ ఏ ఫెర్రస్, ఆప్షన్ బి మ్యాంగనీస్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి క్లోరిన్. 11th క్వశ్చన్, లాలాజలంలో ఉండే ఎంజైమ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ట్రిప్సిన్, ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్సిన్, ఆప్షన్ సి టయలిన్, ఆప్షన్ డి సుక్రేజ్. ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్సిన్, ఆప్షన్ సి టయలిన్, ఆప్షన్ డి సుక్రేజ్. 12th క్వశ్చన్, జఠర రసంలో ఉండే ఎంజైమ్స్. జఠర రసంలో ఉండే ఎంజైమ్స్ ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్సిన్, ఆప్షన్ సి టయలిన్, ఆప్షన్ డి సుక్రేజ్. ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్సిన్, ఆప్షన్ సి టయలిన్, ఆప్షన్ డి సుక్రేజ్. 13th వన్, పైత్యరసం ఎక్కడి నుంచి విడుదలవుతుంది? పైత్యరసం ఎక్కడి నుండి విడుదలవుతుంది? ఆప్షన్ ఏ లాలాజల గ్రంథులు, ఆప్షన్ బి క్లోమం, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి చిన్నపేగు. ఆప్షన్ ఏ లాలాజల గ్రంథులు, ఆప్షన్ బి క్లోమం, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి చిన్నపేగు. నెక్స్ట్ వన్, పైత్యరసంలో ఉండే ఎంజైమ్స్. పైత్యరసంలో ఉండే ఎంజైమ్స్ ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్సిన్, ఆప్షన్ సి టయలిన్, ఆప్షన్ డి ఎంజైమ్లు ఉండవు. ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్సిన్, ఆప్షన్ సి టయలిన్, ఆప్షన్ డి ఎంజైమ్లు ఉండవు. నెక్స్ట్ 15th క్వశ్చన్, క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ఆప్షన్ ఏ అమైలేజ్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి లైఫేజ్, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ అమైలేజ్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి లైఫేజ్, ఆప్షన్ డి పైవన్నీ. 16th వన్, ఆంత్రగ్రంథులు ఎక్కడ ఉంటాయి? ఆంత్రగ్రంథులు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ క్లోమం, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి చిన్నపేగు, ఆప్షన్ డి ఆస్యకుహరం. ఆప్షన్ ఏ క్లోమం, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి చిన్నపేగు, ఆప్షన్ డి ఆస్యకుహరం. 17th క్వశ్చన్, ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్లు. ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్లు ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్టిడేస్, ఆప్షన్ సి సుక్రేజ్, ఆప్షన్ డి బి మరియు సి. ఆప్షన్ ఏ ట్రిప్సిన్, ఆప్షన్ బి పెప్టిడేస్, ఆప్షన్ సి సుక్రేజ్, ఆప్షన్ డి బి మరియు సి. 18th వన్, లైఫేజ్ వేటిపై పనిచేస్తుంది? లైఫేజ్ వేటిపై పనిచేస్తుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి పైవన్నీ. 19th క్వశ్చన్, టయలిన్ వేటి మీద పనిచేస్తుంది? టయలిన్ వేటిపై పనిచేస్తుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి పైవన్నీ. లాస్ట్ క్వశ్చన్, పెప్సిన్ వేటిపై పనిచేస్తుంది? పెప్సిన్ వేటిపై పనిచేస్తుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి పైవన్నీ. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోస్ కనుక ఫస్ట్ అయితే ఆన్సర్ చూడండి, చెక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇస్తాను, టాలీ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు కనుక మన వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.